మనకు మీ అందరూ కంపెనీలో వర్క్ చేస్తుంటూ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 10 మంది టీమ్ ఉందనుకోండి మన దగ్గర. ఒక సాఫ్ట్‌వేర్ టీమ్. ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపరు, బ్యాక్ ఎండ్ డెవలపరు, టెస్ట్ టీము, బిజినెస్ అనలిస్టు, డెవాప్ ఇంజినీరు, డెవాప్ టీమ్, క్లౌడ్ టీమ్, ఇంటిగ్రేషన్ టీము, ఇలా ఎస్ఏపీ టీమ్, ఇలా ఫైనాన్స్ టీమ్ ఇట్లా చాలా ఉంటాయి కదా! ప్రాజెక్ట్ మేనేజరు, ప్రొడక్ట్ మేనేజరు, లైన్ మేనేజర్లు వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళ పని అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పని వాడు కోడ్ రాయడమేనా? ఇంకా వాడు ఇంకేమైనా చేస్తారా? నోట్స్ ప్రిపేర్ చేస్తుంది. వాడు కంపల్సరీగా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. వాడు ఎలా కోడ్ రాసాడు అది రివ్యూ చేయడానికి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. టెస్టర్ పని టెస్ట్ చేయడంతో పాటు టెస్ట్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ కేసెస్ అన్ని రాస్తారు. అదన్నీ ఒక్కొక్క దాని యొక్క సమ్మరీస్ రాస్తారు. లాస్ట్‌కి టెస్ట్ సమ్మరీ రిపోర్ట్ ఉంటది. అంటే వాళ్ళు వర్క్ చేసే దానికన్నా ఎక్కువ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారనమాట. అంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. వాడు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. మీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, మీ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అందరూ ప్రతి ఒక్కడు మీరు డెవాప్ ఇంజినీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ కూడా క్లౌడ్ యాప్స్ ఇంజినీర్ కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ అంటే ఉట్టి చేయడం కాదు. నువ్వేం చేసినావని నెక్స్ట్ టీమ్‌కి తెలవాలి కదా! నువ్వు వెళ్ళిపోతావు. నెక్స్ట్ వచ్చినోడికి తెలవాలా నువ్వేం చేసావు? అవును. సో, మీకు కంపల్సరీగా డాక్యుమెంట్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఇప్పుడు మీరు ఒక రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్ చేశారనుకోండి. ఇద్దరుంటారు. ఒకళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. కాంట్రాక్టర్స్ ఉంటారు. అవునా? తెలుసా అండి మీకు ఇది? ఒక కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారనుకోండి. అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ కాకుండా మామూలు కంపెనీస్ అంటే వేరే దేశాలలో ఉన్న కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే కంపెనీయే వాళ్ళకి సాలరీ ఇచ్చి వాళ్ళతోని ఆ కంపెనీ ప్రాజెక్ట్ చేయించుకుంటుంటది. ఇంకోటేంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకి పేరోల్ కంపెనీ ఉండదనమాట. కంపెనీ పేరోల్ లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ పేరోల్ ఉంటది. కంపెనీ థర్డ్ పార్టీకి పే చేస్తే థర్డ్ పార్టీ ఆ ఎంప్లాయీస్‌కి పే చేస్తదనమాట. అది కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అంటారు. ఒక కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ తక్కువగా ఉంటాయి. కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటది. అదే కాంట్రాక్టర్‌లు ఎంత వాళ్ళు అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అంటే ఏంటి? వాడు మొత్తం ప్రాజెక్ట్ ఉన్నా లేకున్నా వాడు కంపెనీతోనే ఉంటాడు. వాడికి ఎవ్రీ మంత్ ఫస్ట్ సాలరీ వస్తది. కాంట్రాక్టర్ ఎంప్లాయీలు అంటే వాడు ప్రాజెక్ట్ రాగానే వాళ్ళు తీసుకుంటారు. ప్రాజెక్ట్ అయిపోయినా పంపించేస్తారన్నమాట. అట్లా ఉంటది. వాళ్ళు కాస్ట్‌లీ రిసోర్సెస్ కాబట్టి. ఈ కాంట్రాక్టెడ్ ఎంప్లాయీస్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు వర్క్ అంతా పర్ఫెక్ట్‌గా చేస్తారు. చాలా బాగా చేస్తారు. వర్క్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారా? ఫాలో అవుతున్నారా టాపిక్? యాహ్! ఎళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ చేయరు ఏది. వర్క్ చేస్తారు, అవుట్‌పుట్ చూపిస్తారు అంతా బావుంటది. డాక్యుమెంట్ కూడా ఎలా చేస్తారంటే ఏదో మామూలుగా చేస్తారు. అది చేసి చేయనట్టు అర్థమయ్యే అర్థం చేస్తారు. ఎందుకోసం అంటే ఫ్యూచర్‌లో ఏదైనా డెవలప్‌మెంట్ ఉండదనుకోండి. ఈ కాంట్రాక్టర్‌ని పిలవాలని. అర్థమవుతుందా అండి? వాళ్ళు ప్రాపర్‌గా చేసి పెడితే ఆ ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీసే చేయగలుగుతారు. అందుకే వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగ్గా రాయరు. వాళ్ళు అసలు రాయరు. టైం లేదు అంటే ఫైనల్ దాకా వచ్చి చేయకుండా వెళ్ళిపోతారు. చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వల్ల. అందుకే మనకేం చెప్తారంటే మనము అంటే డెవలప్ ఇంజినీర్ ఆర్ క్లౌడ్ అడ్మిన్ మనకు ఒక టాస్క్ ఏమి ఇస్తారంటే యాక్చువల్‌గా రియల్ టైమ్‌గా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే షేర్ పాయింట్ అని ఉంటది. విన్నారా షేర్ పాయింట్ అని? యాహ్! షేర్ పాయింట్ వాడి మన డాక్యుమెంట్స్, ఫోల్డర్స్ అన్నీ అక్కడే క్రియేట్ చేస్తారు. షేరింగ్ అన్నీ ఆడనే అవుతాయి. ఒక్కవేళ మీ కంపెనీ గనుక షేర్ పాయింట్ వాడకపోతే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేనేజ్ చేయాల్సింది ఎవరు? మీరే. క్లౌడ్ అడ్మినే చేయాలి. ఎక్కడ మేనేజ్ చేస్తారు? వాడు ప్రతి ఒక్క డాక్యుమెంట్‌ని, ప్రతి ఒక్క టీమ్ మెంబర్‌తోని వాడు ఫాలో అప్ చేయాలి. అరే బాబు! ఈ డాక్యుమెంట్ అయిందా? మరి దాన్ని మన ప్రాజెక్ట్ మేనేజర్ చూపెట్టాలి. దాన్ని ఆడు అప్రూవల్ ఇయ్యాలి. అదంతా బాగుండి నీ దగ్గరకి వచ్చి నిన్నే అడుగుతాడు. అరే! నువ్వు అందరూ ఇచ్చేసారా? కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ ఇచ్చేసారా అంటే, ఇచ్చేసారని చెప్తేనే రిలీవ్ చేస్తారన్నమాట వాళ్ళని. అట్లా ఉంటదన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే నువ్వు ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకుంటావంటే స్టోరేజ్ అకౌంట్స్ అని ఉంటాయండి. ఓరిని ఎప్పుడు క్రియేట్ అయింది? ఇది కాస్ట్ రిసోర్స్ దీన్ని ఇట్లా ఉంచొద్దు ఓపెన్‌గా. ఎప్పుడు క్రియేట్ అయింది ఇది? ఎప్పుడు క్రియేట్ చేశారు? మరి అది కంప్యూటర్ ఫార్మ్ ఎందుకు క్రియేట్ చేస్తారు దీన్ని? అరెరెరె! ఏంటి ఇన్ని క్రియేట్ చేశానని? వీటిలో లాక్స్ ఉంటాయి. లాక్ ఉంటే డిలీట్ చేయలేం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం. ఏం టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ? ఏం క్రియేట్ చేశా? ఫిల్ అయితది ఇది. 2 నిమిషాలండి. 2 నిమిషాలు. సరే. రిఫ్రెష్. సో, స్టోరేజ్ అకౌంట్ కొట్టండి. ఇక్కడ మనము రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక పేరు ఇవ్వాలి. స్టోరేజ్ అకౌంట్ ఏదో పేరు ఇస్తారు.
ఏదో ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. మనకు పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అయితే ఏంటంటే మీరు డెవలప్ టెస్ట్ వెయిట్‌కి స్టాండర్డ్, ప్రొడక్షన్‌కి ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీమియం కాస్ట్‌లీ సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ జియో అంటే తెలుసు కదండీ! లోకల్ కాపీ అంటే ఏంటి? జియో కాపీ అంటే ఏంటి? లోకల్ అంటే విత్ ఇన్ డేటా సెంటర్ కాపీస్ క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ అడ్వాన్స్‌కి రండి. ఇక్కడ వచ్చి అలో ఎనేబులింగ్ అనానిమస్ యాక్సెస్ అనేది టిక్ ఉండాలి. ఇది క్లిక్ చేయకపోతే మీకు అందులో డేటాని మీరు స్టోర్ చేయలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ రివ్యూ క్రియేట్ కొట్టాలి. క్రియేట్. ఫినిష్ ఉంది. ఇప్పుడు చూడండి. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇందులో మనకు 4 స్టోరేజ్‌లు ఉంటాయి. కంటైనర్స్ అని, ఫైల్ షేర్స్ అని, వ్యూస్ అని, టేబుల్స్ అని 4 ఉంటాయి. ఫస్ట్ కంటైనర్స్‌కి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసాం చెప్పండి? ఫైల్ స్టోర్ చేసుకుందాం. డాక్యుమెంట్స్ గాని, డేటాని యాక్చువల్‌గా చెప్పాలంటే డేటాని స్టోర్ చేయడానికి. డేటా అంటే ఏ ఫార్మ్‌లో ఉంటుంది చెప్పండి డేటా అనేది? లైక్ రీడబుల్ ఫార్మాట్, అన్‌రీడబుల్ ఫార్మాట్. అంటే అట్లా కాకుండా కూడా స్ట్రక్చర్ డేటా, అన్‌స్ట్రక్చర్ డేటా అంటారు తెలుసా? యాహ్! స్ట్రక్చర్ డేటా, అన్‌స్ట్రక్చర్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు స్ట్రక్చర్ డేటా అంటే టేబుల్ ఫార్మాట్‌లో టేబుల్ ఉంటుంది. ఫార్మాట్‌లో ఉంటుంది. మనం క్రియేట్ చేసిన చూసినాం డేటాబేస్ స్ట్రక్చర్ డేటా. అన్‌స్ట్రక్చర్ డేటా అంటే డాక్యుమెంట్, పీడీఎఫ్, ఇమేజ్, ఇమేజ్, ఆడియో వీడియోస్. ఫైల్, వీడియో ఫైల్ వీడియోస్. ఇవన్నీ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. సో, నీ కంపెనీలో అంటే వాళ్ళు ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఆర్టిచర్ చూసినట్టయితే మొత్తం ఇమేజెసే క్రియేట్ చేస్తారు. పీడీఎఫ్‌లో క్రియేట్ చేయొచ్చు, వర్డ్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆడియో రికార్డింగ్ ఉంటది. మీటింగ్ వీడియో రికార్డ్ ఉంటది. అంటే వాళ్ళు నీకు ఏ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేయమని ఇవ్వచ్చు మీకు. సో, ఏది ఇస్తే అది ఇందులో పెట్టాలి. ఇంకో డేటా ఏంటి తెలుసా? ప్రాజెక్ట్ కూడా కంటైనర్‌లో పెట్టొచ్చు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్‌ని మీరు ఎక్కడ డిప్లాయ్ చేశారు? ఫ్రంట్ ఎండ్ అయితే యాప్ సర్వీస్. యాప్ సర్వీస్. బ్యాక్ ఎండ్ అయితే ఫంక్షన్. ఫంక్షనల్. యాక్చువల్‌గా మీ ఫ్రంట్ ఎండ్‌ని కంటైనర్‌లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. పాయింట్ అర్థమైందా? ఓకే. ఇక్కడ ఉన్న అంటే మీ ప్రాజెక్ట్ కూడా ఒక టైప్ ఆఫ్ డేటానే. అది కూడా ఒక డేటానే కదా! అర్థమవుతుందండి. ఎలాగైతే ఇమేజ్, వర్డ్, ఎక్సెల్, వీడియో ఫైల్ అట్లనే మీ ప్రాజెక్ట్స్ కూడా ఒక డేటానే అన్నమాట. అంటే కంటైనర్ అంటే అన్నిట్లో స్టోర్ చేసుకోవచ్చు. కంటైనర్స్‌లో ఏంటంటే మీ ప్రాజెక్ట్‌ని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆ డిప్లాయ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే అంటే చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూస్‌లో ఏమో క్వెషన్స్ అడుగుతారంటే మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్‌ని స్టోరేజ్ అకౌంట్‌కి డిప్లాయ్ చేశారా అని అడుగుతారు. ఆ! చేశాము అని అంటారు మీరు. ఎక్కడ చేశారు? ఏ డేటా స్టోరేజ్‌లో చేశారని అడుగుతారు. అప్పుడు మీరేం చేస్తారు? కంటైనర్‌లో అని చెప్తారు. అర్థమవుతుందండి? కంటైనర్‌లో చెప్తారు. మరి కంటైనర్‌లోనే ఎందుకు చేస్తాను అడుగుతారు. అంటే యాప్ సర్వీస్ ఉంది గదా! యాప్ సర్వీస్ ఉన్నాక ఇక్కడ ఎందుకు చేశావు అని అడుగుతారు క్వెషన్. అది కూడా అక్కడ డిప్లాయ్ చేయొచ్చు, ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎందుకు చేసావంటే ఆన్సర్ ఏంటంటే బీ2బీ అప్లికేషన్స్ అయినా, ఇంటర్నల్ అప్లికేషన్ అయినా స్టోరేజ్ అకౌంట్‌లో క్రియేట్ చేస్తాము. బీ2సీ అప్లికేషన్ అయితే మాత్రము యాప్ సర్వీస్‌లో క్రియేట్ చేస్తాము అని చెప్పాలి. అది అర్థమైంది. పాయింట్ అర్థమైంది. బీ2బీ అంటే ఏంటి? బీ2సీ అంటే ఏంటండి? బిజినెస్ కస్టమర్స్. బీ2బీ అంటే 2 బిజినెస్‌ల మధ్య జరిగేది. బీ2సీ అంటే ఒక బిజినెస్ ఎండ్ కస్టమర్‌కి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ కూడా బీ2సీ. దాంట్లో ఒక అప్లికేషన్ ఉంటది. కానీ యూజర్స్ మిలియన్స్‌లో ఉంటారు. అట్లాంటి అప్లికేషన్ అయితే యాప్ సర్వీసే బెస్ట్. అట్లాంటి దాన్ని స్టోరేజ్ కూడా డిప్లాయ్ చేసినామంటే ఆరిపోతారిక. బిల్లు కోట్లలో వస్తది. కానీ యూజర్స్ తక్కువగా ఉన్నప్పుడు బీ2బీ అంటే బిజినెస్‌కి మధ్య ఉండే అప్లికేషన్. యూజర్స్ చాలా తక్కువ ఉంటారు. 5, 6 మాక్సిమం 20 మంది ఉంటారు. అట్లా ఉన్నప్పుడైతే బీ2బీలో ఆల్‌మోస్ట్ స్టోరేజ్ అకౌంట్‌లోనే డిప్లాయ్ చేయాలి. పాయింట్ అర్థమైందా? యాహ్! ఓకే. సో, మీరు అది డిస్టింగ్విష్ చేయగలగాలన్నమాట. ఇంటర్వ్యూకి చెప్పాలి. ఓహ్! ఇది ఎగ్జాంపుల్ ఇది. ఇలాంటి మరి ఎందుకు అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు కంటైనర్ ఉందబ్బా. కంటైనర్ క్రియేట్ చేస్తున్నా. ఒక పేరు ఇవ్వండి. కంటైనర్, శాంపుల్ కంటైనర్. అయితే ఇక్కడ అనానిమస్ యాక్సెస్ లెవెల్ అని ఉంటది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ కంటైనర్? ప్రైవేటా? బ్లాబా? కంటైనర్. ఫస్ట్ అంటే కంటైనర్ టైప్ ఇది. మనం క్రియేట్ చేసేదే కంటైనర్. అందులో కూడా కంటైనర్ టైపు. యాక్సెస్ లెవెల్స్ అన్నమాట. ఏంటి? ప్రైవేటా? బ్లాబా? కంటైనర్ టైపా? కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమైంది మీకొకటి ఇది చూడండి. శాంపుల్ అనేది ఒక కంటైనర్. అది ఏ టైప్ కంటైనరు? కంటైనర్ యాక్సెస్ లెవెల్ ఉన్న కంటైనర్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇంకో కంటైనర్ క్రియేట్ చేస్తాను టెస్ట్ అని. ఇది ప్రైవేట్.
టెస్ట్ అనేది ఏం కంటైనర్? ప్రైవేట్ కంటైనర్. ఇదేం కంటైనర్? కంటైనర్ లెవెల్ కంటైనర్. పాయింట్ అది క్లియరా? Yeah. మరి ఏంటి తేడా ఏంటి? ఇప్పుడు మామూలుది తీసుకోండి. ఇది కంటైనర్ లెవెల్ అంటే అనానమస్ యాక్సెస్ ఉంటది. అంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఇచ్చిండు. టెస్టర్ కూడా నీకు డాక్యుమెంట్ ఇచ్చిండు. అప్లోడ్ చేయరా ప్రాజెక్ట్ అని. నువ్వేం చేస్తావు? నీకు మెయిల్ చేసిన అనమాట. నువ్వు ఈ డాక్యుమెంట్ ఉంది. ఏదో డాక్యుమెంట్ ఉంది. దీన్ని మీరు అప్లోడ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ మనకు ఇది ఒక ఇమేజ్. ఇది నాకు టెస్టర్ ఇచ్చాడు అప్లోడ్ చేయ ప్రాజెక్ట్ అని నువ్వు చేసేసావు. చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ వాడు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎలా చేస్తారు? అలా చేయాలంటే నువ్వేం చేయాలంటే దీన్ని అప్లోడ్ చేయు, ఇక్కడ క్లిక్ చేయు, ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసి ఆ యూఆర్ఎల్ వాడికి ఇస్తే వాడు ఆ యూఆర్ఎల్‌ని కొడితే అక్కడికి ఆ ఇమేజ్ అప్లికేషన్ అర్థమైందా? యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? గైస్. Yeah. సో ఏంటంటే ప్రతి ఒక్క అప్లోడెడ్ డాక్యుమెంట్‌కి ఒక యూఆర్ఎల్ ఉంటది. ఆ యూఆర్ఎల్ ఇస్తే ఎవరెవరికైతే నువ్వు షేర్ చేస్తావో వాళ్ళు ఆ యూఆర్ఎల్ నుంచి ఆ డాక్యుమెంట్‌ని ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏంటంటే ప్రతి డాక్యుమెంట్‌కి ఒక యాక్సెస్ టియర్ ఉంటది. అదేంటంటే హాట్, కూల్, కోల్డ్ ఆర్కైవ్ అని ఒక 4, 5 రకాలు ఉంటాయి. సరే అది మళ్ళీ చెప్తాలే గానీ ఇది మీ ప్రైవేట్ డాక్యుమెంట్ కదా! అండ్ ఇది కంటైనర్ టైప్ డాక్యుమెంట్ కదా! ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రండి. కంటైనర్స్‌లో ప్రైవేట్ చూడండి. ఇది ప్రైవేట్. దీంట్లో కూడా ఒకటి అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్ చేసినాం. దీన్ని యాక్సెస్ చేద్దాం అనుకున్నాం. యూఆర్ఎల్ ఇచ్చిన. సేమ్ యూఆర్ఎల్ వచ్చిందని కొడితే. ఆ యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ కొట్టా. యాక్సెస్ అవుతుందా? Private కదా. ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏంటి? ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవద్దు. అర్థమవుతుందండి? Privacy. ప్రైవసీ ఉండాలి. దానికి ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ జనరేట్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ అంట. ఇది ఏం చేస్తామంటే మనము పర్మిషన్స్‌లో రీడ్ పర్మిషన్ ఇచ్చామంటే అర్థం ఏంటి? Just చదవడం. వాడు చదువుతాడు. వాడు దాన్ని ఏం చేయలేడు. డిలీట్, ఎడిట్ అవన్నీ చేయలేడన్నమాట. సో రీడ్ పర్మిషన్ ఇచ్చిన. తర్వాత డేట్ ఇక్కడ స్టార్ట్ డేట్ అని ఇచ్చిన. అంటే అర్థం ఏంటి? ఇట్లా స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఆ డేట్ల మధ్యలోనే అది అవైలబుల్ ఉంటది. ముందు వెనక కాదు. పాయింట్ అర్థమైందా? తర్వాత Midnight వరకు అవైలబుల్ ఉంటాయి. ఈ మధ్య టైంలోనే అది అవైలబుల్ ఉంది. అలౌడ్ ఐపీస్ అన్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కంపెనీలో పెద్ద ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నది. అది సీఈఓ క్రియేట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ కోసం. దాన్ని ఎవరు యాక్సెస్ చేసుకోవాలంటే సీఈఓ, సిఐఓ, సిఎఫ్ఓ వీళ్ళే యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాళ్ళ ఐపీస్ ఇక్కడ పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఐపీ ఉంటుందా? వాడి కంపెనీలో వాడికి డెస్క్ ఉండి వాడికి సిస్టమ్ ఐపీ ఉంటుంది కదా! ఆ ఐపీ లీడ పెట్టి ఇక్కడ పెట్టాలని. పెడితే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఆ సిస్టమ్‌లోనే ఓపెన్ అవుతుంది. వేరే సిస్టమ్‌లో ఓపెన్ అవ్వదు. పాయింట్ అర్థమవుతుందా? సిస్టమ్ ఐపీ అక్కడ పెట్టాలి. ఇక్కడ సిస్టమ్ ఐపీ పెట్టాలి. 168 మనందరికి ఐపీస్ ఉంటాయా? సిస్టమ్ మీ కంప్యూటర్ గనుక ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతే దానికి ఐపీ అడ్రెస్ ఉంటది. ఎగ్జాంపుల్ మీరు కొట్టండి. ఐపీ కాన్ఫిగ్ అని కొడితే ఇది మన ఐపీ. కానీ ఇది ఒక ప్రైవేట్ ఐపీ అండి. పబ్లిక్ ఐపీ కాదు. ప్రైవేట్ ఏంటి, పబ్లిక్ ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి మీకు తర్వాత. యాక్చువల్‌గా మీకు మీ ఐపీ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే వాట్ ఈస్ మై ఐపీ అని కొట్టండి. ఇది మన ఐపీ. ఇది పబ్లిక్ ఐపీ అంటారు ఇది. ప్రపంచంలో ఇంకేదైనా సిస్టమ్‌కి ఐపీ ఉంటదా? ఇప్పుడు నా సిస్టమ్‌ని ఇంటర్నెట్ ఉంది నాకు. ఐపీ కొడితే ఇది వచ్చింది. వరల్డ్‌లో ఇంకేదన్నా సిస్టమ్‌కి ఇది వస్తదా అని అడిగాను. రాదు. రాదండి. పబ్లిక్ ఐపీస్ ఆర్ యూనిక్. అంటే నా సిస్టమ్ అంటే ఇప్పుడు నా కంప్యూటర్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిందంటే ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి అన్ని డివైసెస్‌కి ఈ కంప్యూటర్ ఈ నంబర్‌తో తెలుస్తది. ఇది ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఇది ఏంటి? దీని మీద చాలా డిస్కస్ చేస్తామండి మనం. నెట్వర్క్ క్రియేట్ చేస్తాము. చాలా చేస్తాం. సో టెన్షన్ లేదు. ఇది మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాలే గాని. ప్రస్తుతం ఏం చేయండి అంటే అట్లాంటి ఐపీస్ పెట్టి ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ ఉంది లాస్ట్‌కి ఇది కాపీ చేయండి. ఈ యూఆర్ఎల్ ఇస్తే మాత్రం ఓపెన్ అవుతది. పాయింట్ అర్థమైందా? గైస్ అర్థమైందా? ఐపీ అక్కడ పెట్టి యూఆర్ఎల్ ఇవ్వాలి. ఐపీ పెట్టకుంటే యూఆర్ఎల్ ఎవరి దగ్గర ఉంటే అందరికి వస్తది. అవునా? ఐపీలు పెడితే ఏమవుతది? వాళ్ళకే వస్తాయి. వాళ్ళ సిస్టమ్‌లో మాత్రమే అది ఓపెన్ అవుతది. వేరే దాంట్లో ఓపెన్ అవ్వదు. క్లియరా? Yeah. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది శాంపుల్ ఉంది. ఇది లోపలికెళ్తా. ఇక్కడ చేంజ్ టియర్ అని ఉంది. ఏముంటాయి చూడు ఇక్కడ 4 ఉన్నాయి. హార్ట్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్‌ని చాలా ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తున్నారు. ఇంకోటి చార్జ్ ఎలా ఉంటదో తెలుసా? దీనికి కాస్ట్ ఎలా ఉంటదంటే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు కాస్ట్ అవ్వదండి. ఫ్రీయే. మీకేం పెద్ద కాస్ట్ కాదు. అందులోకి మీరు 100 డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. అప్పుడు కూడా కాస్ట్ కాదు. మరి ఎప్పుడు కాస్ట్ అవుతది? యాక్సెస్ చేస్తున్నప్పుడు. మీకు యూఆర్ఎల్ ఇచ్చారా? ఎవడు ఆల్రెడీ నాకు కావాలంటే ఇచ్చినావా? అది కొట్టగానే బిల్ కట్ అయితది. అర్థమవుతుందండి? స్టోరేజ్ కూడా బిల్లింగ్ ఎలా ఉంటదంటే పర్ యాక్సెస్, పర్ యూజర్, పర్ సెకండ్ ఉంటది. అంటే ఒక యూజర్ ఎంతసేపు ఓపెన్ చేశాడు, ఎంతసేపు కూర్చున్నాడు, ఎంత వాడుతున్నాడు దాన్ని బట్టి బిల్లింగ్ అవుతది. అర్థమైందండి? క్లియరా? ఇందులో హార్ట్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్ చాలా ఫ్రీక్వెంట్‌గా వాడతారు. అందరూ వాడుతున్నారు. దానికి లేటెన్సీ ఉండదు. లేటెన్సీ అంటే ఏంటి? డిలే.
యాక్సెస్ చేయడానికి డిలే అంటే ఇది యూఆర్ఎల్ కొట్టారు అది ఇంకా లోడ్ అవుతూనే ఉంది ఐసీగా 5 నిమిషాలు తీసుకున్నది లోడ్ అవడానికి అది వేస్ట్ కదా అలా ఉండదు కదా. సో హార్డ్ పెడితే ఏంటంటే ఆ డాక్యుమెంట్ కాస్ట్లీ అనమాట. హాట్ అంటే హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది కానీ ఎన్ని వేల మంది వాడినా లేటెన్సీ ఉండదు అంటే ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది. మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్ గాను ఎక్కువ మంది వాడడానికి హార్డ్ పెట్టుకుంటారు. మరి కూల్ అంటే ఏంటి? కూల్ కోల్డ్ ఆర్కైవ్ అంటే ఏంటి? ఆర్కైవ్ అంటే ఏమనుకుంటారు చెప్పండి Guys. అంటే యాక్చువల్లీ ఎక్కువ అంటే దాన్ని ఎవరు అడగట్లేదు 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి అడుగుతున్నారు దాన్ని ఎక్కువ అడగలేదు. అట్లాంటి వాటిని ఆర్కేలో పెట్టాలి. ఆర్కేలో పెట్టి అడ్వాంటేజ్ ఏంటంటే బిల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అర్థమైందండి? Yeah. కోల్డ్ అంటే కూల్ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్, కోల్డ్ అంటే కొంచెం తక్కువ కాస్ట్, ఆర్కేవ్ అంటే ఇంకా తక్కువ కాస్ట్, హాట్ అంటే అత్యంత ఎక్కువ కాస్ట్. అర్థమవుతుందా గైస్? మీకు పంపించే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ని దాని అంటే ఏమంటారు దాని యొక్క ఏంటిది ఇంపార్టెన్స్ ప్రకారం దాని యొక్క ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు దాని ప్రకారంగా మీరు దీన్ని డివైడ్ చేయాలి. ఓకేనా గైస్? క్లియర్? Yeah. మళ్ళీ ఇక్కడ అక్వైర్ లీజ్ అని ఉంటుంది. అక్వైర్ ఇది ఒక వర్డ్ డాక్యుమెంట్ అనుకోండి. అక్వైర్ లీజ్ అంటే ఏంటి? దీన్ని మీరు అక్వైర్ చేస్తే ఇది మీకు అక్వైర్ అయిపోయింది అనమాట. దీంట్లో ఇది ఇంకెవరికి యాక్సెస్ ఉండదు. మీరు ఎప్పుడు అక్వైర్ చేస్తారు లీజ్? మీరు దాంట్లో ఏదో మాడిఫై చేస్తున్నారు. మాడిఫై చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని అక్వైర్ లీజ్ అని మీరు దాన్ని మాడిఫై చేసుకున్న తర్వాత బ్రేక్ లీజ్ అనాలి. అర్థం కాలేదు? అర్థం కాలే? అక్వైర్ లీజ్ అంటే ఏంటి? అర్థం ఏమనుకుంటున్నారు? లీజ్ తీసుకుంటారు డాక్యుమెంట్ని అంటే అర్థం ఏంటి? లీజ్ తీసుకోవడం అంటే ఏంటి? కొన్ని రోజులు లైక్ ఉంది అప్లోడ్ ఇది ఉంది స్క్రీన్ షాట్ ఇదో టెక్స్ట్ ఫైల్ దీన్ని నేను అక్వైర్ లీజ్ అని చెప్పి ఇది లీజ్ తీసుకున్నా. లీజ్ తీసుకున్న ఎడిట్ అన్న. ఎడిట్ అంటే ఏంటి? ఏదో మార్చుకుంటున్నాను డాక్యుమెంట్ని. అర్థమవుతుందండి? డాక్యుమెంట్ మార్చచ్చా నేను? మార్చుకోవచ్చు కదా ఏదో ఒకటి మార్చాలన్నప్పుడు. Yeah. నువ్వు మార్చున్నప్పుడు ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నాను అనుకో వాడు ఎవరో డౌన్లోడ్ చేసుకుంటాడు. తప్పు కదా అది? అంటే సగంలో ఉంటుంది కదా అది. Yeah. అప్పుడు ఏం చేయాలి? అక్వైర్ చేస్తే ఏంటంటే మిగతా వాడు దాన్ని డౌన్లోడ్ చేసుకోలేదు. వాడు తెలుస్తుంది అరే ఎవడో ఏమో చేస్తున్నాను. అర్థమవుతుందండి? ఓకే. వాడు ఎప్పుడు దాన్ని వాడు అంటే డౌన్లోడ్ చేసుకోగలుగుతాడు? నువ్వు లీజ్ని తీసేస్తే. లీజ్ని నువ్వు ఎప్పుడు తీసేస్తావు? మనం చేయాల్సిన మోడిఫికేషన్స్ అన్ని అయిపోయాక మన వర్క్ అంతా అయిపోయినాక లీజ్ తీయాలి. పాయింట్ అర్థమైందా గైస్? క్లియరా? ఎస్. ఎవ్రీవన్ క్లియర్? అంటే ఇప్పుడు అంటే యాక్సెస్ టు యూస్ చెప్పారు కదా హాట్ అంటే ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఏది హాట్ లో పెట్టాలి ఏది మనకేం తెలుస్తుందో మనకు తెలియదు. అది మనకి ఎవరు చెప్తారంటే మనకి ఈమెయిల్ వచ్చినప్పుడే ఓ డాక్యుమెంట్ వస్తున్నప్పుడు మన ఆర్కిటెక్ట్ చెప్తారు దిస్ హ్యాస్ టు బి హాట్ దిస్ హ్యాస్ టు బి కోల్డ్ ఇట్ షుడ్ బి ఇన్ ఆర్కైవ్ అని. ఓకే. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకున్న ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్రెయిన్ పెట్టాం అంటే అది ఎక్కడ ఉండొచ్చు అని నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఆ ప్రాజెక్టే తెలియదు కదా, దాని ఇంపార్టెన్సే తెలియదు కదా. అవునవును. అన్ని నీకు ఒకళ్ళు చెప్పడమే. మేనేజర్ చెప్తారు ఇది అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఇది క్రియేట్ చేయ బ్రెయిన్ నువ్వు ఇంట్లో పెట్టి పని చేసుకోవచ్చు. క్లియర్ అయిందా? అర్థమైందా? మనం ఏమి కోడ్ రాయము, ఆల్టికల్ స్కిల్స్ అవసరం లేదు. దేని ఎక్కడ పెట్టాలో నువ్వు డిసైడ్ చేయవు ఎందుకంటే కాస్ట్ ప్రతి దానికి కాస్ట్ ఉంటుంది. అవునా? ఎస్. నువ్వు క్లౌడ్లో ఏ పని చేయాలన్నా దానికి ఒక కాస్ట్ ఉంటుంది. నీ ఓన్గా నువ్వు చేసుకుంటే పోతే ఏమవుతుందండి? బిల్లింగ్ పెరగొచ్చు తగ్గొచ్చు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో నువ్వు ఏ చిన్న పని చేయాలన్నా నీకు ఒక అథెంటికేటెడ్ ఒక మెయిల్ రావాలి ఒక పర్సన్ నుంచి. అంటే మీ ఆర్టెక్ చెప్తాడు నీకు. యాక్చువల్గా నీ టీంలో మనకు టీం ఉంటుంది. క్లౌడ్ యాప్స్ ఇంజనీర్, సీనియర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కూడా రోల్స్ ఉంటాయి అనమాట. ఆ సీనియర్ పర్సన్ చెప్తాడు నీకు మెయిల్ వస్తుంది, అరే బాబు ఇది చెయ్యు, ఇది క్రియేట్ చెయ్యు, ఇది కాన్ఫిగరేషన్, ఇది బిల్లింగ్ ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి. వాడు ఏం చెప్పి నువ్వు చేయాలి. నీ ఓన్గా ఇది పెద్ద ప్రాజెక్ట్ ఉందా, దీనికి స్పేస్ పెంచేస్తా, దీనికి సిపియూస్ పెంచేస్తా అట్లా డిసిషన్ తీసుకోవద్దు నువ్వు. ప్రతి ఒక్క సర్వీస్ కి కాస్ట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్వాయిస్ మన కంపెనీ క్లయింట్ కి పంపిస్తుంది. క్లయింట్ చెక్ చేస్తారు లాస్ట్ మంత్ ఇంత బిల్ వచ్చింది, ఈ మంత్ ఎందుకు ఎక్కువ వచ్చింది, ఏం క్రియేట్ చేస్తామో వాడికి ప్రాపర్గా ఇవ్వాలి. అది పెద్ద ప్రొసీజర్ ఉంటుంది దానికి. ప్రాజెక్ట్ టైం పెరిగినా కొద్దీ బిల్ ఇంక్రీజ్ అవునా కొద్దీ క్లయింట్ ఒక్కోసారి ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ కాస్ట్ వాడి ఇంత బడ్జెట్ పెట్టుకుంటాడు. అది పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఎంప్లాయీస్ తీసేస్తారు మేనేజ్ చేయడానికి. అర్థమైందా? అట్లా చాలా ఉంటుంది అబ్బా కాస్ట్. ఐటీ ఫీల్డ్ లో అత్యంత ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే అది కాస్టే. అన్నిటికీ కాస్టే ఇంపార్టెంట్. ఎంత అమౌంట్ అవుతుంది కాబట్టి రియల్ టైమ్ లో మనకి Azure ఇస్తారు కదా సార్ మనకి యాక్సెస్ పోర్టల్ ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దానికి మన ప్రాజెక్ట్ లో ఎంతవరకు అయితే మనకు స్కోప్ ఉందో అది వాడుకోవడానికి అవుతుంది. టోటల్ Azure పోర్టల్ అంతా వాడడానికి అవుతుంది. అసలు నువ్వు ఫస్ట్ థింగ్ కంపెనీకి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు సర్వీసెస్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు అన్ని క్రియేట్ చేస్తున్నావు. అడబోయి స్టోరీ అకౌంట్ యాప్స్ క్రియేట్ చేస్తావు. అక్కడ నువ్వు అలా చేయకూడదు. అస్సలు చేయకూడదు. ఒక్క సర్వీస్ క్రియేట్ చేసినా నీకు కాల్ వచ్చేస్తుంది. చాలా టీమ్స్ మానిటర్ చేస్తుంటాయి. ఇది ఎందుకు క్రియేట్ చేసినా అడుగుతారు. ఎవరు చెప్పాలి ఇది ఏ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసావు అని అడుగుతారు. అర్థమై ఇష్టం క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నామంటే అది ఒక ప్రాజెక్ట్ కి రిలేటెడ్. ఆ బిల్ అనేది ఆ ప్రాజెక్ట్ క్లయింట్ కట్టాలి. అంతే కదా. నువ్వు ఏదో నీకు నచ్చింది క్రియేట్ చేసుకోకపోతే ఆ బిల్ ఎవరు కట్టాలా? కంపెనీ ఎప్పుడు తన జేబులోంచి కట్టదు తెలుసా మీకు? నీ శాలరీ కూడా క్లయింటే ఇస్తాడు. నువ్వు కంపెనీ ఇవ్వదు. కంపెనీ సర్వీస్ ఇప్పుడు నీకు ప్రాజెక్ట్ లేదనుకో 2 నెలలు ఉంచుకుంటా తర్వాత ఏం చేస్తుంది వెళ్ళిపో బాబు అంటది.
అవునా? బెంచ్ మీద కూర్చోబెడుతది. ఒక 1 మంత్, 2 మంత్స్ వరకు ఏమనదు. నీకే చెప్తది కూడా. "ఒరేయ్! ప్రాజెక్ట్ ఎత్తుకోమని నిన్నే చెప్తది మళ్ళీ. వాడే మనకి అలొకేట్ చేసి ఇయ్యడు. నువ్వే అంటే కంపెనీకి వేరే అవుతుంటది. నీ పక్కోడితో మాట్లాడి "అరే! ఎక్కడుందిరా? ఏ ప్రాజెక్ట్ ఉంది? నాకేమైనా ఉందా ఛాన్స్ అని చెక్ చేసుకొని అందులో పెట్టుకొని వెళ్ళిపోవాలి." ఎంఎన్‌సీస్‌తోనే పెద్ద బాధ అసలు. సర్లే అంటే ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఉండకుండా ఏమి ఉండవు గానీ మనకు ఒక మనకు ఒక బెటర్ ప్రాజెక్ట్ వస్తే బెస్ట్. బెటర్ ప్రాజెక్ట్, లాంగర్ ప్రాజెక్ట్ వస్తే బెస్ట్ అని. అంటే ఈ క్లౌడ్‌లో ఎట్లుంటదంటే మన అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి 2 ఇయర్స్ మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే మినిమమ్ 2 ఇయర్స్ ఉంటది ఆ ప్రాజెక్ట్. ఎంత తక్కువ. మళ్ళా మనకు ఒక ప్రాజెక్ట్ ఇయ్యరు. మనకు మినిమమ్ 2, 3 ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో మనకు అది ఇప్పుడు ఎడిట్ చెప్పారు కదా, ఎడిట్ చేయమని. అది ఎడిటింగ్ ఇమేజ్. అది నార్మల్‌గా రియల్ టైమ్‌లో ఎవరు జాబ్స్ అది మామూలుగా అడ్మిన్ చేస్తారా? నువ్వు చెయ్యవు. ఆ ఎడిట్ విడిట్ అంతా నువ్వు చెయ్యవు. అది ఎవరు చేస్తారో దాన్ని ఎవడైతే ఇప్పుడు నువ్వు ఎవరి డాక్యుమెంట్ అప్లోడ్ చేసావు? నార్మల్‌గా ఎవరిదో ఒక టెస్ట్ ఎవరిదో ఎవరిదో ఒకటి అప్లోడ్ చేసావు. దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే 2 రకాలుగా ఉంటాయి. ఈ క్లౌడ్ యాక్సెస్ వాళ్ళకి ఉంటదా? వాళ్ళకుండదు. ఉంటది. ఎందుకుండదు? ఉంటది. ఆహా. అందరికి మీ కంపెనీలో ఎంతమంది ఉంటారో యూజర్స్ అంతమందికి యాక్సెస్ ఉంటది. వాళ్ళు ఎక్కడ ఉంటదంటే మీకు ఇక్కడ ఎంట్రా ఐడి అని ఒకటి ఉంటది. దీన్ని అజూర్ ఏడీ అంటారు. యాక్టివ్ డైరెక్టరీ. ఇందులో యూజర్స్ ఉంటదన్నమాట. ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటది. ఒక యూజర్ ఉంటే వాడికి ఒక రోల్ ఇవ్వాలి. ఆ రోల్ ప్రకారం ఒక యూజర్‌ని నువ్వు క్రియేట్ చేస్తున్నావంటే క్రియేట్ చేసేటప్పుడు వాడికి అన్ని పెట్టిన తర్వాత వాడికి ఒక రోల్ అసైన్ చేయాలి. వాడి మేనేజర్‌ని అన్ని పెట్టిన తర్వాత ఇక్కడ రోల్ ఉంటదన్నమాట. డిఫరెంట్ వాడి రోల్ ప్రకారం వాడు ఏం చేయాలో అది చేస్తాడు. అర్థమవుతుందా? దీనికంటూ సెపరేట్‌గా ఒక అడ్మిన్ ఉంటారా సార్? లేదంటే నువ్వే చేయాలి. నువ్వేం చేస్తావు? యాక్చువల్‌గా ఎట్లుంటదంటే రియల్ టైమ్ ఎట్లుంటదంటే నువ్వు అన్నీ చెయ్యవు. నీకు టీమ్ ఉంటది. అంటే క్లౌడ్ యాప్స్‌కి, డెవ్ యాప్స్ కలిపి మినిమమ్ ఒక 10 మంది ఉంటారు. ఒక మామూలు కంపెనీలో. అంటే ఒక సీఎంఎం లెవెల్ 3 కంపెనీ తీసుకుంటే అందులో 10 మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నువ్వు అన్ని ఇప్పుడు నువ్వు డెవ్ యాప్స్ నువ్వే చేస్తున్నావు కదరా! పైప్లైన్స్ ఎవరు చేస్తున్నారు? మనం చేస్తాం. సర్వీస్ ఎవరు క్రియేట్ చేస్తున్నావు? నువ్వే చేస్తున్నావు. డీబీ నువ్వే క్రియేట్ చేస్తున్నావు. ఫ్యూచర్‌లో సర్వర్స్ అని వస్తాయి. అవి నువ్వే క్రియేట్ చేస్తావు. అన్ని అంటే లోడ్ బాలన్సర్ ఉంటది. అది నువ్వే. ఇక్కడ అన్ని మనమే చేస్తాం. కానీ రియల్ టైమ్‌లో అన్ని నువ్వు చెయ్యవు. అన్నీ చేయము. టీమ్‌లో సెపరేట్ ప్రతి సెపరేట్‌గా. ఒక్క బిల్డ్ ఇంజినీర్ పని ఏంటంటే పైప్లైన్స్ రాయడం. వాడి క్లౌడ్ ఓపెనే చేయడు. వాడి పనల్లా పైప్లైన్సే. డెవ్ యాప్స్ ఓపెన్ చేస్తాడు. బోర్డ్స్ కూడా ఓపెన్ చేయడు. రెపోస్, పైప్లైన్స్ ఖతం అంతే. వాడు ఇంకో పని చేయడు. నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు. వాడి పని ఏంటో తెలుసా? క్లౌడ్ ఓపెన్ చేస్తాడు. నెట్వర్క్ క్రియేట్ చేస్తాడు. లోడ్ బాలన్సర్ క్రియేట్ చేస్తాడు. అంతే. వాడు ఇంకో పని చేయడు. ఎవరి రోల్ ఆళ్ళకే ఉంటది. గైస్ ఇక్కడ మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నాం మరి? జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ క్వెషన్స్. ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ కాదు. అన్నీ తెలుసు. తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలిస్తే ఏంటంటే నీకు మంచి ప్యాకేజ్ వస్తది. వాడు నిన్ను హ్యాపీగా తీసుకుంటాడు. అరే వీడు అన్ని మేనేజ్ చేయగలుగుతాడని. నువ్వు ఉట్టి డెవ్ యాప్స్ నేర్చుకుని నీకు జాబ్ వస్తదా? వస్తది. తెలుసా మీకు? ఓకే. క్లౌడ్‌లో ఏబీసీడీ రాకుండా ఉట్టి డెవ్ యాప్స్ నేర్చుకున్నా మీకు జాబ్ వస్తది. డెవ్ యాప్స్ అస్సలు నేర్చుకోకుండా ఉట్టి క్లౌడ్ నేర్చుకున్నా మీకు జాబ్ వస్తది. అవునా? అవును. కానీ ఏంటి ప్రాబ్లమ్ అక్కడ? ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. గైస్ అర్థమవుతుందా? అవును. మనం ఏంటంటే క్లౌడ్ ఆప్స్ ఇంజినీర్ అవ్వాలి. ఇది తెలియాలి, అది తెలియాలి. క్లౌడ్‌లో కూడా అజూర్ నెట్వర్క్ ఇంజినీర్ ఉంటది. అజూర్ డేటా ఇంజినీర్ ఉంటాడు. అజూర్ అప్లికేషన్ అడ్మిన్ అని ఉంటాడు. అజూర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఇందులో కూడా చాలా రోల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ ఇంజినీర్ ఉంటాడు. చాలా ఉంటాయి రోల్స్. ఇందులో మనం నేను మీకు ఏం చెప్తున్నానంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి రియల్ టైమ్‌లో మీరు చేసే పని నలుగురు చేస్తారు. ఆ నలుగురిది మీకు ఎందుకు చెప్పడం అంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ ఈజీ క్రాక్ చేస్తారు. లోపలెళ్ళిన తర్వాత మీరు ఇష్టం మార్చుకోవచ్చు. అంటే నువ్వు అంటే ఈ పని, ఆ పని అనుకుంటే అన్ని చేసుకోవాలి బాబు. అన్ని తెలిస్తే ఏందంటే మంచి ప్యాకేజ్‌లు వస్తాయి. ఇప్పుడు చిన్న కంపెనీకి పోయిననుకోండి స్టార్టప్‌లు గాని, చిన్న కంపెనీలో 10 మందిని తీసుకుంటారా? తీసుకోవాలి. ఇద్దరు లేదా ముగ్గురే ఉంటారు. అప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్యాకేజ్ ఎక్కువ ఉంటది. పే ఎక్కువ ఇస్తారు. అవునా? యాహ్! సో అట్లా ఉంటదన్నమాట. అంటే మీరు అన్ని నేర్చుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు చెప్తాలే ఫ్యూచర్‌లో ఏ జాబ్ ఇప్పుడు మనకి డెవాప్స్‌తో ఏవైతే ఉన్నాయో అన్ని సర్వీసెస్ అజూర్‌లో ఇప్పుడు మీరు కవర్ చేస్తున్నారన్నమాట. డెవాప్స్‌లో ఉన్న పని అది చాలా తక్కువ. డెవాప్స్ ఉండేది చాలా తక్కువ. క్లౌడ్‌లో ఉండేది ఎక్కువ. అదే. డెవాప్స్‌తో రిలేటెడ్‌గా ఇక్కడైతే ఏ సర్వీసెస్‌లో మనం వర్క్ చేస్తామో అవన్నీ మీరు కవర్ చేస్తున్నారు. ఒక 4 ఏం లేదు నేను కవర్ చేస్తానంటే 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు రియల్ టైమ్‌లో పోతే ఆడు ఏం చేస్తాడో అది నేను ఇక్కడ చెప్తాను. అదే 6, 7, 8 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు. అంటే క్లౌడ్‌లో అది మీకు చెప్పలేను. ఎందుకంటే అది అవసరం లేదు. ఫస్ట్ మీరు వెళ్తూనే 25 లక్షలు, 30 లక్షల ప్యాకేజ్ తీసుకోరు కదా మీరు. కష్టం. యాహ్! మీకు అర్థమవుతుందా అండి? యాహ్! అది ఇంకా యాక్చువల్‌గా మేము స్టార్టింగ్ ఏం చేసేవాళ్ళం అంటే కరోనా టైమ్‌లో 60 అవర్ క్లోజ్ కోర్స్ ఉంటుండే 60 గంటలు. 60 గంటలు అంటే అది 4 మంత్స్ ఉంటుండే. ఫీజ్ వచ్చి 35,000 అట్లా ఉంటుండే. అందులో ఏంటంటే మొత్తం ఇక కంప్లీట్ నేర్పుతుండే. తర్వాత ఏమనిపించిందంటే ఫ్రెషర్‌కి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకు అంత అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి అంత ప్యాకేజ్ ఇయ్యరు కదా! నీకు అన్ని వచ్చినాయంటే నీకు 30 లక్షలు ఇచ్చేస్తాడు వాడు. ఎక్స్‌పీరియన్స్ బట్టి. నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప వాడికి ఇయ్యడు. తర్వాత ఏం చేసినాము? 60ని 50 చేసినాం. 50 చేసి ఒక 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని పెట్టి 25,000 ఫీజ్ పెట్టినాం. దానికొచ్చారు. దానికొచ్చినా కూడా అంత ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు వస్తలేరు. అంటే ఎక్కువ ఫ్రెషర్స్ 1 ఇయర్, 2 ఇట్లనే వస్తున్నారు. అట్లా మళ్ళీ దాన్ని 40 అట్లా తగ్గించామన్నమాట. అర్థమైందా? ఇది ఏంటంటే ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాడికి సరిపోతది ఈ కోర్స్. మీకు రియల్ టైమ్‌లో మీకు చాలా 10 ఇయర్స్ కూడా ఉండొచ్చు. కానీ నేను 4 అంటే ఏది 4 చెప్తున్నా క్లౌడ్‌లో 4 అంతేనా? యాహ్! క్లౌడ్‌లో 4 అన్నమాట. మీరు ఎట్లా చెప్పుకుంటారన్నది ఇక మీ ఇంటర్వ్యూలో అది మీ ఇష్టం ఉంటది. అంటే ఆ తర్వాత అది మళ్ళీ మాట్లాడతాం బ్రదర్ అదంతా తర్వాత మాట్లాడతాం. అది మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. సరే ఇక్కడ వచ్చేయండి. సరే ఇప్పుడు మీరు వచ్చారు. ఇది చూసారు బాగుంది.
ఇదొక కంటైనర్. దీంట్లో ఏముంటాయంటే కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకున్నారు చాలా బాగుంది. ఇదే కంటైనర్‌లోకి మనం ఆడియో, వీడియో అన్ని ఇష్టమైనట్టు పుష్ చేసుకోవచ్చు. అన్ని పుష్ చేసుకుంటారు బాగుంది. దీంట్లో ఒక ప్రాజెక్ట్‌ని ఎట్లా డిప్లాయ్ చేస్తారో చూద్దాం. మామూలుగా అయితే ఇట్లా ఓపెన్ చేసి మనం అప్లోడ్ చేసుకోవడమే కదా! అంతేనా? ప్రాజెక్ట్ అలా ఉండదు. ప్రాజెక్ట్ ఎలా ఉంటది? ఫస్ట్ దీన్ని డిలీట్ ఒక్క నిమిషం. డెవ్ యాప్స్‌కి రండి. మీరు ఒక HTML ప్రాజెక్ట్ తీసుకోండి. లేదంటే ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోండి. ఇది చూడండి. ఇది ఏం పైప్‌లైను? చూసి చెప్పండి. ఇది ఏం పైప్‌లైన్ అయి ఉండొచ్చు? రియాక్ట్ ఎలా చెప్తున్నారు రియాక్ట్ అని? npm ఇన్స్టాల్ npm NPM కనబడదు కాబట్టి NPM కాబట్టి అది రియాక్ట్, యాంగులర్, వ్యూనో అయి ఉండాలి అంతేనా? కదా? సరే. ఇప్పుడు నాకేంటంటే నా కోడ్ ఉందబ్బా రెపోలో నా కోడ్ ఉంది. ప్రాజెక్ట్ కోడ్ ఉంది. అది రియాక్ట్ కోడ్. దీన్ని ఏం చెప్పామంటే మనకేం చెప్పారంటే నాకు ఈ అప్లికేషన్‌ని క్లౌడ్‌లోకి పెట్టాలి. అంటే క్లౌడ్‌లో స్టోరేజ్ అకౌంట్‌లో ఉన్న కంటైనర్‌లో డిప్లాయ్ చేయాలి. ఓకే. అర్థమైందండి? నా టాస్క్ ఏమి ఇచ్చారు నీకు రిక్వైర్మెంట్ ఏంటంటే క్లౌడ్‌లోకి పెట్టాలి. క్లౌడ్‌లో ఇన్సర్ట్ చేయాలి. అది కంటైనర్‌లోకి వెళ్ళాలి. ఎలాలంటే ఏంటంటే పైప్‌లైన్స్ ఉంటాయి. ఎలా ఉంటది పైప్‌లైన్? ఇది పైప్‌లైన్. ఒక్క నిమిషం నాకు కాల్ వస్తుందండి. 1 మినిట్. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పెట్టేయాలి. క్లాస్ క్రియేటర్ అనాలి. అది రియాక్ట్ కోడ్ అనుకోండి. రియాక్ట్ తీసుకో. ఎక్కడుంది? మాస్టర్‌లో ఉంది. కంటిన్యూ కొట్టాలి. ఎంపించాం. ఇక్కడ ఇదేంటి మన స్టోరేజ్ అకౌంట్. యాక్చువల్‌గా స్టోరేజ్ అకౌంట్‌కి ఏంటంటే ఒకటే పైప్‌లైన్ ఉంటది. సెపరేట్ బిల్డ్, సెపరేట్ రిలీజ్ ఉండదు. అర్థమైందా? ఓకే. అందుకే CI/CD అంటాం. సెపరేట్ CI, సెపరేట్ CD అని ఉండవు. ఫస్ట్ ఏం చేయాలంటే నోడ్ తీసుకోవాలి. నోడ్ ఎందుకంటే మనము రియాక్ట్ డైరెక్ట్‌గా NPM పెట్టేసుకోవచ్చు. NPM పెట్టి. కానీ స్టోరేజ్ అకౌంట్‌లో పెట్టాలంటే ఫస్ట్ స్టార్ట్ షుడ్ బి నోడ్. నోడ్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వర్షన్ ఇదేం వర్షన్ ఉంది? 14 వర్షన్. మన వర్షన్ ఎవరు చెప్తారు? ఆ ప్రోగ్రామర్ చెప్తాడు. అవును. గైస్ వర్షన్ అంటే ఏంటి? కోడ్ వర్షన్ అప్డేటెడ్ వర్షన్. కొన్ని ఉంటాయి. ఒక అప్లికేషన్ లేటెస్ట్ నోడ్‌లో వర్క్ అవుతది. పాత నోడ్‌లో వర్క్ అవ్వదు. అవునా? కొన్ని అప్లికేషన్స్ పాత నోడ్‌లో వర్క్ అయితే లేటెస్ట్ నోడ్‌లో వర్క్ అవ్వదు. సో ఏ నోడ్ ఇన్‌స్టాల్ చేయాలనేది మనకి ఎవరు చెప్తారు? మన ప్రోగ్రామర్ చెప్తారు. వాడికి తెలుసు వాడు ఏ సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామ్ రాసాడు. నెక్స్ట్ ఏం చేయాలి? NPM. సో దీంట్లో ఏం టచ్ చేయదు. మీరు యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోండి. NPM ఏంటి మరి? npm ఇన్స్టాల్. NPM ఇన్‌స్టాల్ ఏం జరుగుద్ది? ఏం జరగదు. యాజ్ ఇట్ ఈస్ ఉన్నది పెట్టేయాలి. బిల్డ్ ఏమైనా అవుతదా? ఏం జరగదు. మనకు తెలుసా బిల్డ్ ఏంటో? ఆహా! ఏం కమాండ్ ఉంటది బిల్డ్‌కి? రన్ బిల్డ్. అవునా కదా? హ్మ్. రన్ బిల్డ్, కమాండ్ కస్టమ్ రాసుంటారు. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టోరేజ్ అకౌంట్ బ్లాబ్ కాపీ, ఫైల్ బ్లాబ్ కాపీ. బ్లాబ్ అని సెలెక్ట్ చేయండి చాలు. అజూర్ ఫైల్ కాపీ అని వస్తది. ఇది క్లిక్ చేయాలి. సోర్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్. మన బిల్డ్ చేసిన తర్వాత మనకి ఎక్కడ వస్తదండి మనకు? బిల్డ్ ఇది బిల్డా? యాహ్! బిల్డ్ చేస్తే మనకి ఏమొస్తది? కోడ్ కంపైల్ అయ్యి ఏదో ఒకటి వస్తది. ఏమొస్తది? ఆర్టిఫాక్ట్. కాదు ఆర్టిఫాక్ట్ నెక్స్ట్ టాస్క్‌లో వస్తది కదా! బిల్డ్ చేస్తే కోడ్ ఎర్రర్స్ ఏం రాకుండా రియాక్ట్‌లో ఏదొచ్చింది? బిల్డ్ ఫోల్డర్ రాదా బ్రదర్? ఓకే. బిల్డ్ ఫోల్డర్. ఓకే. యాంగులర్‌కి అయితే డిస్ట్ ఫోల్డర్ వచ్చింది గుర్తుందా? యాహ్! అవును.
అది బిల్డ్ టాస్క్. నెక్స్ట్ పబ్లిష్ బిల్ ఆర్టిఫాక్ట్ లో మనకి ఆర్టిఫాక్ట్ వస్తుంది. ఓకే 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 ఓకే. అవునా, గుర్తుందా, మీకు గుర్తుందా? యాహ్! సో మనము స్టెప్స్ మర్చిపోతున్నాం ఆటోమేటిక్. మరి మీరు చేయరు కాబట్టి మర్చిపోతారు. చేస్తే ఎందుకు మర్చిపోతారు? చేయాలి కదా, ఏమైంది, చేయాలి. చేస్తే గుర్తుంటాయి, చేయకపోతే ఇలా మర్చిపోతారు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, ఇంకా చాలా దూరం పోవాలి. మీరు ఇప్పుడు అన్ని మర్చిపోతే ఎట్లా? సరే, ఇప్పుడు ఇక్కడ రండి. ఇది క్రియేట్ అవుతుంది కదా, ఇది క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ రండి. ఈ టెవాప్స్ లో ఇక్కడ నేను సోర్స్ అన్నాను. సోర్స్ అంటే ఏంటి? ఎక్కడ ఉంది నీ పర్టికులర్ కోడ్, అంతేనా? ప్రాబ్లం బిల్డ్ ఫోల్డర్ ఉందా? బిల్డ్ ఫోల్డర్. ఈ స్టెప్ నాకు బిల్డ్ ఫోల్డర్ ఇస్తుందా? యాహ్! ఇక్కడ బిల్డ్ -స్టార్ అంటే ఏంటి? బిల్డ్ ఫోల్డర్ ఉన్న అన్ని ఫైల్స్. బిల్డ్ ఫోల్డర్ అన్ని కంటెంట్స్ మొత్తం కాపీ చేయాలి. ఎక్కడ కాపీ చేయాలంటే అజూర్ బ్లాబ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ చేశాను, అవునా? తర్వాత ఇది 1 2 3 4 ఇక్కడ క్రియేట్ చేశాను. ఒక్క నిమిషం. అయిపోయింది కదా. మీరు ఒక అప్లికేషన్ కనుక స్టోరేజ్ అకౌంట్ కంటెంట్ లో డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఓవర్ కింద స్టాటిక్ వెబ్సైట్ ఉంటుంది, అది ఇచ్చేయాలి. ఇది ఎనేబుల్ చేయాలి. చేసిన తర్వాత నీకు గమనిస్తే బిల్డ్ ఫోల్డర్ లో ఒక index.html ఫైల్ ఉంటుంది. నిన్న చూసారు ఎప్పుడన్నా మీరు? బిల్డ్ ఫోల్డర్. రియాక్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే, బిల్డ్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఒక index.html ఫైల్ ఉంటుంది, తెలుసా మీకు? ఇది బిల్డ్ కంటెంట్ ఇదే కదా. యెస్. ఇదంతా ఇందులో ఈ ఫైల్ అది మన స్టార్టింగ్ పేజ్ అనమాట. అది ఇక్కడ ఇవ్వాలి, ఇచ్చి సేవ్ అనాలి, అంతే. సేవ్ అనగానే ఏమవుతుందంటే మనకు ఒక ప్రైమరీ ఎండ్ పాయింట్ వస్తుంది. ఇదేంటి? అప్లికేషన్ ని యాక్సెస్ చేసే URL. యాప్ సర్వీస్ అంటే క్రియేట్ చేయగానే వస్తుంది కదా. అవును. మరి దీనికి URL లేదు కదా, దీనికి మనం స్టోరేజ్ అకౌంట్ కంటైనర్ కదా, అర్థమైందా? యాహ్! ఇది మన అప్లికేషన్ URL. ఇప్పుడు దీనిలో ఏముంది? ఏం లేదు, ఎంటీ ఎర్రర్. అండ్ ఇక్కడ చూడండి, ఒక కంటైనర్ క్రియేట్ అయింది $web అని. ఇది మన కంటైనర్. నీ ఫైల్స్ $web అనే కంటైనర్ లోకి వస్తే అప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ అయినట్టు, అర్థమైందా? ఏం చేయాలి? దీన్ని కాపీ చేసి కంటైనర్ మీద పెట్టారు, అంతే. మీరు చేసేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు సేవ్ అండ్ క్యూ అంటే ఏమవుతుంది చూడండి. చాలా ఈజీ అండి. మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు ఏం ఉండదు, అసలు ప్రశాంతంగా కూల్గా వెళ్ళిపోవచ్చు లైఫ్. ప్రాక్టీస్ ఒక్కటి చేయాలి కంపల్సరీ. చూడండి, ఇక్కడ ఇంకోటి వస్తుందా? ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, చెప్తాను. ఫస్ట్ మీరు చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ స్టెప్ లో ఏమవుతుంది? మాస్టర్ టూల్స్ ఇక్కడ ఏమైతుంది? బిల్డ్ అవుతుంది. ఇక్కడ బిల్డ్ అవుతుందా? ఇక్కడ ఈ స్టెప్ లో నోడ్ 14 వర్షన్ ఇన్స్టాల్ అయింది. నోడ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ నోడ్ ఇన్స్టాల్. యాహ్! నోడ్ JS టూల్ ఇన్స్టాల్ అది, అవునా కదా? యెస్. ఇక్కడ ఏమవుతుంది? npm ఇన్స్టాల్. ఏం ఇన్స్టాల్? npm ప్యాకేజెస్. ఎక్కడ ఉంటాయి ఆ ప్యాకేజెస్ అన్ని? package.json ఫైల్ అని ఉంటుంది, తెలుసా మీకు? రేపు మీకు రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే మీకు ఏం ఫైల్ ఉంటుంది? package.json ఫైల్ ఉంటుంది చెప్పినా? అభినందన గుర్తుపెట్టుకోండి, ఇందులో ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. మీ npm ఇన్స్టాల్ కూడా ఏమవుతుందంటే, ఈ ప్యాకేజ్ లో ఇచ్చిన అన్ని ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతాయి. ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే దానికి కొన్ని ప్యాకేజెస్ అవసరం, రియాక్ట్ అవన్నీ ఈ ఫైల్లో ఉంటాయి. పాయింట్ అర్థమైందా? npm ఇన్స్టాల్ అంటే ఏమవుతుందంటే, అందులో ఇచ్చిన అన్ని ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ npm ఇన్స్టాల్ అంటే ఏమైందంటే, ఆ package.json ఫైల్లో ఏమేమి ఉన్నాయి, డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది? బిల్డ్ అవుతుంది. బిల్డ్ అంటే కోడ్ ని కంపైల్ చేసి ఒక ఎర్రర్స్ లేకుండా ఒక క్లియర్ కోడ్ వస్తుంది. బిల్డ్ ఫోల్డర్ వస్తుంది, అంతేనా? బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. బిల్డ్ అయిపోయింది. గుడ్, చాలా గుడ్. మనకు బిల్డ్ ఫోల్డర్ వచ్చేసింది. బ్లాబ్ ఫైల్. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఫైల్స్ అని కాపీ అవుతాయి. బిల్డ్ ఫోల్డర్ లో ఉన్న కంటెంట్ అంతా ఈ అజూర్ బ్లాబ్ కి కాపీ అవుతుంది, అవును? ఈ స్టోరేజ్. బట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ మెసేజ్ చూసి చెప్పగలుగుతారు అది ఏంటి ఎర్రర్ అని? ట్రై చేయండి. ఎర్రర్ వచ్చిందా? ఏంటి ఎర్రర్ అది? చూపిస్తాను.
డాలర్ వెబ్లోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు డాలర్ వెబ్లోకి ఎర్రర్ వచ్చింది, అవునా? Hmm. ఏం ఎర్రర్ అంటే ఇక్కడ చూసారా ఏం ఎర్రర్ వచ్చింది? అథరైజేషన్ పర్మిషన్ మిస్ మ్యాచ్, అథెంటికేషన్ ఫెయిల్ అయింది అని చెప్తుంది. యాక్చువల్గా అథెంటికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఎవరండి? బిల్డప్ ఇక్కడ ఎక్కడ అవుతుంది? సర్వీస్ కనెక్షన్ సర్వీస్ కనెక్షన్. అదే కదా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తుంది. Ah. సర్వీస్ కనెక్షన్ కదా లోపలికి వెళ్తుంది, క్లౌడ్ లో ఇక్కడ ఉన్న దాన్ని తీసుకెళ్లేది సర్వీస్ కనెక్షన్, అవునా కదా? అయితే ఇది ఏమంటుందంటే సర్వీస్ కనెక్షన్ కి పర్మిషన్ లేదంటుంది. సర్వీస్ కనెక్షన్ ని డేటాని యాక్చువల్ సర్వీస్ కనెక్షన్ అర్థం ఏంటంటే క్లౌడ్ లో దేంట్లోకైనా డేటాని పెట్టేస్తుంది, అవునా? Ah. కానీ గుర్తున్న కీ వాల్ట్ కూడా పెట్టలేకపోయింది సర్వీస్ కనెక్షన్. ఎక్స్ట్రా మనం ఒకటి చేసాం, గుర్తుందా కీ వాల్ట్ కి? కీ వాల్ట్ చెప్పానా డేటాబేస్ కోసం కీ వాల్ట్? అది సీక్రెట్ పర్మిషన్స్ అని రెండు అంటే కొన్ని రిసోర్సెస్ కి డైరెక్ట్ సర్వీస్ కనెక్షన్ ఒక్కటింటే సరిపోదు, ఆ సర్వీస్ కనెక్షన్ కూడా ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ సర్వీస్ కనెక్షన్ ఉంది, యాప్ కనెక్షన్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఇక్కడ ఉంది సర్వీస్ కనెక్షన్. సర్వీస్ కనెక్షన్ మీరు ఏం చేయండి, ఇది కాపీ, ఈ లింక్ కాపీ చేయండి, క్లౌడ్ లో అది ఓపెన్ చేయండి. ఇదేం చెప్పండి, ఇది సర్వీస్ కనెక్షన్ ఉంది, ఇదేంటి ఇది చూసి చెప్పండి ఇదేంటో. సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఎంట్రా ఐడిలో ఒక యాప్ రిజిస్టర్ చేశారా మీరు? యాప్ రిజిస్టర్ చేస్తే ఈ క్లయింట్ ఐడిని సీక్రెట్ కాపీ చేస్తారు, అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నా సర్వీస్ కనెక్షన్ దానికోసం క్రియేట్ చేసింది కదా ఇది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ స్టోరేజ్ అకౌంట్ కి యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది, దీంట్లో రోల్ అసైన్మెంట్ ఉండాలి. దీనికి ఏ రోల్ అసైన్మెంట్ ఉండాలి మనకు? స్టోరేజ్ బ్లాబ్ డేటా కాంట్రిబ్యూటర్ అనే రోల్ ఉండాలి. ఇంతకుముందు మనం కాంట్రిబ్యూటర్ రోల్ ఇచ్చినాం ఆ సర్వీస్ కనెక్షన్ కి, ఆ రోల్ సరిపోతుంది. ఈ రోల్ ఇచ్చినాం గుర్తుందా? ప్రివిలేజ్ లో అది ఇచ్చాం గుర్తుందా మనకు? కానీ ఇప్పుడు అది సరిపోదు. మనం ఇప్పుడు ఏ రోల్ ఉండాలి? ఇప్పుడు డేటా లోపలికి వెళ్ళాలంటే ఆ సర్వీస్ కనెక్షన్ కి రోల్ ఉండాలి. అది సెలెక్ట్ చేసి ఎవరికి అది ఆ సర్వీస్ కనెక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం ఇక్కడ? ఆ ప్రాజెక్ట్ తో డిఫైన్ చేస్తాం, అవునా? నువ్వు ఈ రోల్ అసైన్ చేయకపోతే ఇంకా ఈ ప్రాజెక్ట్ ఈ సర్వీస్ కనెక్షన్ ఆ డేటాని బ్లాక్ లోకి పెట్టలేదు, అది ఆ పర్మిషన్ ఇవ్వదు, స్టోరేజ్ అకౌంట్ లోపలికి రానియదు, సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా అవ్వలేదా? ఇప్పుడు మళ్ళీ రన్ చేయండి, ఇప్పుడు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సర్వీస్ కనెక్షన్ కి స్టోరేజ్ అకౌంట్ లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ ఉంది, అవునా? ఇప్పుడు అథెంటికేషన్ ఫెయిల్ అవ్వదు, ఇట్ ఈస్ నౌ ప్రాపర్లీ అథెంటికేటెడ్. గైస్ నాకు చాలా ఈజీ అనిపిస్తుంది కానీ మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అది ఈజీ ఎప్పుడు ఈజీ అని తెలుసు తమ్ముడు, మీరు చేస్తే ఈజీ, చూస్తే ఇప్పుడు ఇలా ఈజీ అనిపించినా కూడా మీరు చేయకపోతే అసలు మీకు గుర్తు కూడా, అవునా? మరి ఇట్లా ఎర్రర్ వచ్చింది, అథెంటికేషన్ ఎర్రర్, ఇది ఏం చేయాలా గుర్తు కూడా అది ఇంటర్వ్యూలో అడిగితే మీరు చెప్పని కూడా చెప్పలేదు. డేటాబేస్ డిప్లాయ్మెంట్ లోనే కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. ఇంకా మీరు ఏం చూసినారబ్బా, మీరు ఏం చూడలే. రియల్ ఒక ప్రాజెక్ట్ వచ్చి దానికి డిప్లాయ్మెంట్ అయ్యి అన్ని కాన్ఫిగర్ చేసి ఉట్టిగా శాలరీస్ ఎందుకు ఇస్తారు తమ్ముడు? ఉట్టిగా ఇస్తారా శాలరీ? ఈజీ పనులకు శాలరీస్ ఉంటాయా? ఎక్కువ శాలరీస్ మనం ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ చేసి ఇవన్నీ చేస్తేనే యాక్చువల్గా మనం ఏమైనా కోడ్ రాయట్లేదు కానీ అయినా టఫ్ అయ్యింది ఒక రకంగా కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రామర్ కి ఏంటంటే వాళ్ళ లాజిక్ వస్తే చాలా ఒక లాంగ్వేజ్ వస్తే, కానీ కోడింగ్ జాబే టఫ్ యాక్చువల్గా. ఇది ఏముందబ్బా ఒక ఇదే ఈజీ తమ్ముడు. ఇది ఒక ప్రాజెక్ట్ కన్ఫ్యూజ్ అవుతావు, రెండింటికి కన్ఫ్యూజ్ అవుతావు, మూడింటికి కన్ఫ్యూజ్ అవుతావు, నాలుగు కన్ఫ్యూజ్ అవ్వదు. కోడింగ్ అంటే ఎట్లుంటుంది అంటే వాడి ఇష్టం ఉన్న లాజిక్ అడుగుతాడు, ఆ క్లయింట్ కథ ఉంటుంది అబ్బా, ప్రోగ్రామ్ తలనొప్పి ఉంటుంది, దాని డెడ్ లైన్ ఉంటుంది. ఇది ఏముంది ఒకసారి రెండుసారి ఇబ్బంది అవుతుంది, 3 సార్లు చాలా కూడా అయిపోతుంది కదా. బట్ ప్రాక్టీస్ అంతే అబ్బా, ప్రాక్టీస్ చేస్తే క్లాస్లో ఎప్పుడైనా బ్యాచ్లో 10 మంది ఉంటే ఒక 3-4కే మంచి జాబ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తారు. ఇంతవరకు జాబ్ మంచి ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళే, డైలీ ప్రాక్టీస్. ఆ క్లాస్ కూడా ఒక బ్యాచ్ ఉండే 30 గంటల బ్యాచ్ 50 గంటలు అయింది. ఎందుకంటే సేమ్ టాపిక్స్ వాళ్ళు డైలీ 4-5 ప్రాక్టీస్ చేసేవాళ్ళు, 4-5కి 4-5 డిఫరెంట్ ఎర్రర్స్ వస్తుండే. ఇక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దానికి అయిపోతుండే, 1 అవర్ క్లాస్ కాస్త హాఫ్ అన్ అవర్ క్లాస్ అయిపోయింది. ఇంకో బ్యాచ్ ఉండే వాళ్ళు అసలు ప్రాక్టీస్ అంటే అయిపోతుండే, 30 గంటలది 22 గంటలు అయిపోయింది. నాకు ఏం చెప్పడం అర్థం కాదు 20 గంటల తర్వాత. అర్థమైందా? మీరు అట్లాంటి అవ్వకండి. మినిమం 30 అవర్స్ అంటే 40 అవర్స్ అన్నా కావాలి క్లాస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎన్ని ఎర్రర్స్ వస్తాయి అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, అవునా? ఇప్పుడు నాకు ఎర్రర్స్ వస్తాయా? నాకు రావు ఎర్రర్స్. మీకు వస్తాయా? మీకు వస్తాయి. అర్థమవుతుందా అండి? ఇంటర్వ్యూ అర్థం అవుతుంది సార్, అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా,
అడుగుతారు మరి. అన్ని చేస్తేనే కదా నీకు అన్ని వస్తేనే కదా ఉట్టికి ఎందుకు ఇస్తారు జాబ్ నీకు? అంటే కొన్ని సీనియర్స్ అయినా సరే స్ట్రైక్ అవ్వవు కదా, అలాంటివి మేము ఎలా మేనేజ్ చేయాలనేసి కొంచెం. ఇప్పుడు నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు కూడా తెలిసి వస్తాయి. నాకు కూడా కొన్ని ప్రాజెక్టులు ఎట్లా సతాయిస్తాయంటే ఒక 4-5 రోజుల దాకా అసలు మూవ్ అవ్వదు. అది కామన్, అది ఐటీ ఇండస్ట్రీలో అది కామన్. అన్ని రావడానికి దేవులం కాదు కానీ సరే వదిలేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిందా డిప్లాయ్ అయిందా కోడ్? Yes. డిప్లాయ్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఈ కంటైనర్ లోకి వెళ్ళింది కోడ్ వచ్చింది. అయ్యో బిల్డ్ కంటెంట్ ఫైల్స్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు ఇది మీ కంటైనర్ కదా. ఈ కంటైనర్ లో డెవలప్ వెబ్ అనే కంటైనర్ ఉంది, అది ఓపెన్ చేసి ఫైల్స్ వచ్చినాయా? Yeah. అప్లికేషన్ లోడ్ అయిపోయిందా? ఇది ఈ రకంగా ఒక అప్లికేషన్ ని కంటైనర్ లోకి డిప్లాయ్ చేస్తాం, అవునా? Yes. మీకు ఒక ఆర్టిస్ట్ డయాగ్రమ్ చూపించాను స్టార్టింగ్ లో. Azure DevOps ఇంకా క్లౌడ్. ఇందులో ఫ్రంట్ ఎండ్ కంటైనర్ మీద ఉంది చూసినా బ్లాక్ స్టోరేజ్. Yes. యాప్ సర్వీస్ వాళ్ళే. రేపు మళ్ళీ ఫ్యూచర్ ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఇదంతా చేయాలి ఈ పార్ట్. గైస్ అర్థమైందా? ఓకే. సర్లే, అర్థమైందా అంటే ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది, లేకుంటే ఏం అర్థం కాదు అంతే. అది సరే మీ ఇష్టం లేదని ఒక 1 వీక్ 10 days చెప్తా ప్రాక్టీస్ చేయండి, అసైన్మెంట్ చేయండి, రాయండి, చేయండి. తర్వాత చెప్పడం అనేస్తా, టకటక చెప్పి బ్యాచ్ కంప్లీట్ చేస్తా. అలా చేయకండి మీరు, ఓకేనా? ప్రాక్టీస్ చేస్తున్నాం. చేయాలి, ఇష్యూస్ రావాలి. ఇంకా ప్రాజెక్ట్ ఇంకా స్టార్టే కాలేదు, ఇంకా యాక్చువల్ ప్రాజెక్ట్లు వస్తాయి చూడండి, అప్పుడు మంచిగా ఉంటుంది. మనకి DevOps లో బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఎక్కడ వస్తాయి? వస్తుంది నెక్స్ట్ వస్తాయి కదా, బ్రాంచ్లు, రెపోలు, వాటిని ఇష్యూస్ అన్ని వస్తాయి ప్రశాంతంగా వస్తాయి. ఇంకోటి బోర్డ్స్ గురించి చెప్పలేదు, నేను చెప్తాను. ఒక్క నిమిషం. అజూర్ బోర్డ్స్ రెపోస్ చెప్తా బ్రదర్. అజూర్ బోర్డ్స్ రెపోస్ ఈ కంటైనర్ కంప్లీట్ చేసుకున్నాక అజూర్ బోర్డ్స్ చెప్తా, ఓకేనా? ఓకే. సో క్రియేట్ స్టోరేజ్ అకౌంట్, తర్వాత ఏం చేయండి, క్రియేట్ కంటైనర్, తర్వాత ఏం చేయండి, డిప్లాయ్ రియాక్ట్ కోడ్. మీరు ఉందా రియాక్ట్ కోడ్? AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.